చేశారు. మరి ఈ బీబీ నగర్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడికి రావాల్సిందిగా పేరు పేరున తెలియజేస్తూ ఉన్నాం. మరి కాసేపట్లో అనేకమైనటువంటి పెద్దలు మన ప్రాంతానికి విచ్చేస్తూ ఉన్నారు. దయచేసి కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ఈ వేదిక దగ్గరికి చేరుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అట్లా జరుగుతాను వెడల్పు జరుగుతుంది. చేతులెత్తి మొక్కాలి. నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఏమనుకున్నా తెలుసా, బీబీ నగర్ ఏదైనా మైనస్ ఉందేమనుకుంటే అన్నిటికంటే బీబీ నగర్ ఎక్కువ మెజార్టీ ఇచ్చింది. చాలా సంతోషం. అట్లాంటి బీబీ నగర్ వాస్తవ్యులందరికీ కూడా నిజంగా నమస్కరిస్తున్నాం. చాలా సంతోషం. మిత్రులారా, ఒక్క విషయం మీకు చెప్పాలి. ఈరోజు ఒకటి అడుగుతాం మిమ్మల్ని. ఇక్కడికి సంబంధించి ఇక్కడ ఉన్న హాస్పిటల్ అంతకు ముందు నిమ్స్, ఈ రోజు ఎయిమ్స్ అయింది. అది ఎవరు శాంక్షన్ చేసారు? ముందు కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు శాంక్షన్ చేసిండ్రు. 2.5 ఏళ్ళ కట్టిండ్రు. మళ్ళా 10 ఏళ్ళు కట్టిండ్రా. మళ్ళా 10 ఏళ్ళు కట్టిండ్రా. మళ్ళా 10 ఏళ్ళు పెండింగే పడ్డది. మళ్ళా అదే నిమ్స్ కోసము ధర్నా ఎవరు చేసారు? 8,000 మందితోటి ధర్నా మనం చేసినాం. మళ్ళా సంవత్సరానికి కాకపోతే మళ్ళా 5-6 వేల మంది యాదగిరిగుట్టకు ఏకబీవిన 29 కిలోమీటర్లు పాదయాత్ర చేసినాం. మనం అందరం
ఇంకా కూడా ఈ మన చామల్ కిరణ్ కుమార్ రెడ్డి గారు గెలిస్తే ఇదే ఎయిమ్స్ ఫాస్ట్ గా అవుతుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇది అత్యంత ప్రతిష్టాత్మకం ఈ యొక్క ఎయిమ్స్ బీబీ నగర్ అని చెప్తా ఉన్నా. బీబీ నగర్కే కాదు భువనగిరి జిల్లాకే అని కూడా ఈ సందర్భంగా చెప్తూ అతి పెద్ద హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఓకే, అది తొందరగా కావాలంటే మన ఎంపీ అభ్యర్థి గెలవాలి, అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇంకొక విషయం అడుగుతాం మిత్రులారా, సాగునీరు కాలువలు, బునియాది గారి కాలువ, పిరాయిపల్లి కాలువ, ధర్మారెడ్డి కాలువ ఎవరు చేసారు? ముందు సాక్ష్యం దానికి పైసలు ఇచ్చిర్రు, కాంగ్రెస్ ఇచ్చింది. మళ్ళా కాలువ పైసలు జరిపోకపోతే ఎవరు పెట్టిర్రు? రాజగోపాల్ గారు పెట్టిర్రు. ఇల్లు వచ్చిందా రావాలని తెలియదు. వచ్చినా రాకున్నా రాజగోపాల్ రెడ్డి గారు సొంత నిధులు పెట్టి కాలువ చేసిండు. ఇది కాంగ్రెస్ నాయకత్వం అని ఈ సందర్భంగా చెప్తున్నాం. మళ్ళా ఇంకా ఆగిపోతే 10 ఏళ్ళు టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిందా? సాగునీరు కాలువలు చేసిందా? దానికి కూడా పాదయాత్ర చేసినాం. 285 కోట్లు శాంక్షన్ చేసిరు. అయ్యిందా కాలువ? అంతకుముందు ఎమ్మెల్యే పైసలు తెచ్చిండా? ఎప్పుడైనా అసెంబ్లీలో మాట్లాడిండా? ఏం పని చేయలేదు. ఈ రోజు మేము చెప్తున్నాం, మళ్ళా సాగునీరు కాలువలు కాంగ్రెస్ మొదలు పెట్టింది, కాంగ్రెస్ ఉద్యమం చేసింది మధ్యలో. ఈ రోజు కాంగ్రెస్ తోటే ఈ కాలువలకు మన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారిని కూడా భువనగిరిలో కూడా అడిగినాం. మాకు 600 కోట్లు కావాలి, మురికి నీళ్లతోటి వ్యవసాయం చేసుకుంటున్నాం, దానికి మీరు ఆ ప్రాజెక్ట్ కట్టాలంటే 10,000 కోట్లు కావాలి, అన్ని నీళ్లు రావాలంటే. అరే మేము సాగునీరు కాలువలు మురికి నీళ్ళ వ్యవసాయం చేస్తున్నాం, 600 కోట్లు ఇవ్వండి అని అడిగితే ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు. 2 ఏళ్లలో వాటికి నిధులు రావాలి, బునియాది కానీ కాలువ కావాలని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. నిన్న మొన్న నీళ్లు రాకపోతే గుర్రపు దగ్గర కానీ ఇటువంటి కానీ 2-3 సార్లు తీసినాం. బొల్లెపల్లి కాలువ మొన్న పోయింది. బొల్లెపల్లి కాలువ లాస్ట్ 5-6 ఏళ్ళకి ఎప్పుడు బొల్లెపల్లి కాలువ సాగలే, ఈసారి సాగింది. మొన్న ఎండలలో కూడా ఈ ముద్దంపల్లి కప్ప నింపినాం. మళ్ళా పొలాలు ఎండిపోతే దానికి నిధులు తెస్తాం, ప్రత్యేకమైన నిధులు. పోచంపల్లి నేతన్నలు కానీ రైతన్నలకు నెల పోచంపల్లికి కూడా ఆడ మినీ ట్యాంక్ బండ్ కూడా సుందరంగా తీర్చిదిద్దుతూ ఆడ క్రాఫ్ట్ విలేజ్ కు అక్కడ 30-40 కోట్లు సపరేట్ గా అక్కడ తీసుకొస్తామని చెప్తున్నాం. ఒక టూరిస్ట్ హబ్ గా ఈ ప్రాంతం అవుతుంది. అక్కడ యాదగిరి కూడా పక్కకు బసవపురం రిజర్వాయర్ ఇక్కడనే కొత్తగా వచ్చిన వెంకటేశ్వర స్వామి టెంపుల్, భువనగిరి రోప్వే, స్పోర్ట్స్ స్టేడియం, మాధవపూర్ టెంపుల్, పోచంపల్లి టెక్స్టైల్ పార్క్, మళ్ళా IIH ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ, నేతన్నల కోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ రాష్ట్రానికి వస్తే ఇక్కడనే పెట్టాలని ముఖ్యమంత్రి గారికి విన్నపం కూడా చేసినాం. వారు సానుకూలంగా స్పందించారు. టెక్స్టైల్ యూనివర్సిటీ కూడా ఇక్కడనే వస్తుంది. ఇవన్నీ కూడా జరిగితే భువనగిరి ఎట్లుంటది? భువనగిరి మార్గదర్శి పట్టి తప్పకుండా అభివృద్ధి చేస్తామని చెప్తూ సమయం లేదు మిత్రులారా, ఒక్కటి చెప్తున్నా, మనకు 10 ఏళ్ళు రుణమాఫీ చేయలే. 10 ఏళ్ళు రుణమాఫీ చేయనోడు, రైతన్నలను ఇబ్బంది పెట్టినోడు, 3 నెలల ఓపికలే సన్నాసులకు రైతు రుణమాఫీ చేయలేదు, ఎక్కడ పోయిందంటూ. అరే మా ముఖ్యమంత్రి అప్పుడే చెప్పిండయా, ఆగస్టు 15 ఆగస్టు నాడు రుణమాఫీ 2 లక్షలు చేస్తాం. నీలాగా శాతగాని దద్దమ్మలాగా కాదు అని సందర్భంగా చెప్తున్నాం. ఇందిరా మిల్లు కూడా ఖమ్మంలో మొదలైనవి. 4 లక్షల ఇండ్లు 20,000 కోట్లతోటి చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. అంటే ఇట్లాంటి గొప్ప కార్యక్రమాలు 10 ఏళ్ళు ఇవ్వకపోతే, నిరుద్యోగ వృత్తి ఇవ్వకపోతే, మైనార్టీలకు ఎస్సీలకు భూమి ఇవ్వకపోతే 3 ఎకరాలు, ఎస్టీలకు రిజర్వేషన్లు ఇవ్వకపోతే అన్యాయం అయినాం. కాబట్టి ఈరోజు మిత్రులారా, ఇవన్నీ కూడా జరిగే కాలం వచ్చింది, మంచి కాలం వచ్చింది, ఓ ప్రజా పాలన వచ్చింది, మంచి పాలన వచ్చింది, మరి గడిల పాలన పోయింది. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు అందరికీ అందుబాటులో ఉన్నారు, మంత్రులు అందుబాటులో ఉన్నారు, మన సమస్యలన్నీ కూడా నెరవేరుతాయని చెప్తూ మీ అందరికీ ఒక్క విన్నపం చేస్తున్నా. మొన్న మనకు మెజార్టీ ఇచ్చిండ్రు, ఈ రోజు రాజన్న మనకు పోటీ పెట్టిండు అసెంబ్లీలో అందరికీ. ఇక భువనగిరి నియోజకవర్గానికి కోట్లు వస్తాయా, మునుగోడుగా లేకపోతే తుంగతుర్తిగా, ఇప్పుడు చెప్పిన పనులన్నీ రావాలని చెప్తూ మీ అందరికీ నమస్కరిస్తూ జై కాంగ్రెస్. ఇంకోటి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి గురించి కూడా నేను చెప్పడం మర్చిపోయినా, మన భువనగిరి గురించే చెప్తున్నాం. పార్లమెంట్ అభ్యర్థి, యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి అభ్యర్థి. నాడు పోతంశెట్టి వెంకటేశ్వర్లకు యూత్ కాంగ్రెస్ నుంచి కొండల్ యూత్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రాతినిధ్యం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. పోతంశెట్టికి ఇచ్చినా లేదా? యూత్ కాంగ్రెస్ లో కష్టపడి ఇచ్చింది. ఈ రోజు యూత్ కాంగ్రెస్ లో కష్టపడ్డాడు 25 ఏళ్ల నుంచి అని చామల కిరణ్ కుమార్ రెడ్డికి యూత్ కాంగ్రెస్ కింద ఇచ్చిండ్రు. మొన్న బల్మూరు వెంకట్కి ఎమ్మెల్సీ ఇయ్యలే, మహేష్ గౌడ్కి ఎమ్మెల్సీ ఇయ్యలే, మరి అట్లా అనిల్ యాదవ్ కు రాజ్యసభ ఇయ్యలే.
అన్ని వర్గాలకు అందరికీ అవకాశం ఇచ్చే కార్యక్రమం ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీలో అవకాశాలు వస్తాయి ఖచ్చితంగా. ఈ రోజు మన ముందు యూత్ కాంగ్రెస్ వ్యక్తిని చామల కిరణ్ కుమార్ రెడ్డిని నిలబెట్టినరు. మంచి అభ్యర్థి రేవంత్ రెడ్డి గారికి అండగా ఉంటూ ప్రజలలో తిరిగే వ్యక్తిని గెలిపించుకుందాం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని కూడా మీ అందరికీ విన్నపం చేస్తూ వచ్చే 17 రోజులు అందరికీ ఒక మాట ఇవ్వాలి. మీరు కష్టపడాలి, మీ గ్రామాలలో తిరగాలి, వార్డులలో తిరగాలి. పార్లమెంట్ సభ్యునికి సమయం ఎక్కువ ఉండదు, మేముంటాం ఇక్కడ అండగా ఉంటాం. ఉన్న నిధులు ఉన్న విధులతోటి అన్ని కార్యక్రమాలు ఖచ్చితంగా చేసుకుందాం. ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో మీదే బాధ్యత. ఓట్ల అత్యధికం భువనగిరి నియోజకవర్గంలో రావాలి, గ్రామాలలో మున్సిపాలిటీలలో అంతటా కూడా ఈ సందర్భంగా చెప్తూ మీ అందరికి నమస్కరిస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఇప్పుడు సమయం లేదు, తీసుకున్నాం ఆయన కూడా ఇప్పుడు